ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సెగ్మెంట్ ప్రారంభించబోతున్నాం, కేస్ స్టడీస్. అసలు కేస్ స్టడీస్ అంటే ఏంటి? నేను వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ముఖ్యంగా ఆస్ట్రో కన్సల్టేషన్ యాప్స్లో సేవలు అందిస్తున్నాను. సో కొన్ని యాప్స్లో సమయం ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాను, అలాగే వ్యక్తిగత కన్సల్టేషన్స్ కూడా కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ నాకు వచ్చే ప్రశ్నల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా, లోతైన ఆలోచన కలిగించే విధంగా ఉంటాయి. అటువంటి ఆసక్తికరమైన కేసులను వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా ఇక్కడ మీతో చర్చించబోతున్నాను. సాధారణంగా చాలామంది జాతకం అంటే గనక రాశిఫలాలు మాత్రమే అనుకుంటారు, కానీ రాశిఫలాలు అన్నీ చెప్పవు. అది జస్ట్ సాధారణ సూచన మాత్రమే. అందరికీ ఒకే రాశి ఉన్నప్పటికీ ఫలితాలు ఒకే విధంగా రావు కదా. ఎందుకంటే మన జీవిత ఫలితాలు అనేవి కేవలం రాశి మీద ఆధారపడి ఉండవు. మన జన్మ సమయంలో ఉన్న జన్మ కుండలి అంటే లగ్నము, గ్రహాల ప్లేస్మెంట్స్ అంటే గ్రహస్థితులు, యోగాలు, దోషాలు, ఇవన్నీ కూడా మనం అన్ని రకాలుగా చూడాల్సి ఉంటుంది. డీపర్ లెవెల్ చార్ట్స్ని కూడా అనలైజ్ చేయాలి. అండ్ మన పూర్వజన్మ, పూర్వపుణ్యము, పాపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు మరియు వాటికి తోడు గోచారంలో జరుగుతున్న గ్రహాల సంచారాలు సమస్తం కలిసి మన ఫలితాలు నిర్ణయిస్తాయి. గోచారం అనేది గ్రహాల ప్రస్తుత సంచారం. అది మన జన్మకుండల్లో ఉన్న స్థానాలకు అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రమే పూర్తి ఫలితాలు లభిస్తాయి. అందుకే అందరికీ ఒకే ఫలితాలు ఉండవు. సో అన్ని కోణాల్లో విశ్లేషించి మా దగ్గరికి ఈ యొక్క కన్సల్టేషన్స్కి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఇచ్చామో అన్నీ పరిశీలించి ఎలా సమాధానాలు ఇచ్చామో, ఎలాంటి పరిహారాలు సూచించామో మీతో పంచుకుంటాను. ఈ వీడియో అనేది జ్యోతిషం మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాకుండా సాధారణంగా తమ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. బట్ జాతకం అంటే ఈ యొక్క జ్యోతిషం మీద విలువ లేని వాళ్ళకి కానీ, జ్యోతిషం అంటే ఇంట్రెస్ట్ అంటే అసలు వాటిని నమ్మని వారు కానీ దీనికి దూరంగా ఉండండి ఇలాంటి వీడియోలకి. ఎందుకంటే మీకు ఇది అవసరం లేదు కాబట్టి మీరు వేరేవి చూసుకోవచ్చు. సో ఇది మీకు అవసరమైనది కాదు. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, జాతక చక్రం అనేటువంటిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి అవి తీసుకొని వాళ్ళ జన్మకుండలి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఆలస్యం చేయకుండా మొదటి కేస్ స్టడీకి వెళ్దాం. ఇదిగా ఫస్ట్ కేస్ స్టడీ గురించి చూద్దాం. ఈ యొక్క జాతకుని పేరు అంటే నాకు ఇది ఆస్ట్రోటాక్లో కనెక్ట్ అయిన పర్సన్ పేరు అంటే మార్చి చెప్తున్నాను, కార్తీక్ వర్మ. అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయకూడదు కదా, అందుకోసమని. సో ఈ యొక్క జాతకుని యొక్క లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అయింది. మీరు పైన చూడొచ్చు, మన జాతక చక్రం అనేది ఇచ్చాము. లగ్నంలో బుధుడు ఉన్నారు, అంటే స్వక్షేత్రంలో ఉన్నారు బుధుడు. అండ్ 4వ ఇంట్లో శని, 7వ ఇంట్లో కుజుడు, 9వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో కేతువు, తర్వాత 12వ ఇంట్లో రవి అండ్ శుక్రుడు కలిసి ఉన్నారు. తర్వాత గురుడు 8వ ఇంట్లో, చంద్రుడు 11వ ఇంట్లో ఉన్నారు. వీరి ప్రశ్న ఏంటి అంటే గనక విదేశాలకు సంబంధించి 3 సార్లు ప్రయత్నం చేశారు, ప్రతిసారి కూడాను చివరి నిమిషంలో విఫలమవుతున్నారు అని. సో ఈ కేస్ స్టడీ విదేశీ యోగానికి సంబంధించింది. చాలామంది జీవితంలో ఒక దశలో ఎందుకు వీసా ఆగిపోతుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. సో అదే ప్రశ్నతో ఒక యువకుడు సంప్రదించారు. సో వివరాలు చెప్పిన విధంగా ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ కూడా చెప్పుకున్నాము. సో విశ్లేషణలోకి వెళ్తే గనక ముఖ్యంగా 12వ ఇల్లు విదేశీ నివాస స్థానంగా తీసుకుంటాము. అక్కడ రవి శుక్రులు కలిసి ఉన్నారు. శుక్రుడు 9వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి కావడం వల్ల విదేశీ యోగం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 9వ ఇంట్లో రాహు ఉన్నారు. రాహు 9వ ఇంట్లో ఉండడం అంటే 9వ ఇల్లు విదేశీ సంస్కృతులు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానము 9వ ఇల్లు అనేది. అలాగే రాహు గ్రహము కూడాను విదేశాలకు సంబంధించి అంటే ఏదైనా, ఏ విదేశమైన, ఏ ఫారిన్ కంట్రీ అయినా కూడా రాహువుకి సంబంధించి ఉంటుంది ఎక్కువగా. సో విదేశీ సంస్కృతి, అవకాశాలు అవి ఉంటాయి. బట్ అకస్మాత్తుగా ఆటంకాలు కూడా ఇచ్చే గ్రహమైన రాహువు 9వ ఇంట్లో ఉన్నారు. తర్వాత 8వ ఇంట్లో గురుడు ఉన్నారు. దీనివల్ల గురుడు అంటే 8వ స్థానం దుస్థానంలో శుభగ్రహం ఉండడం అంత మంచిది కాదు. సో వీసా చివరి నిమిషంలో డాక్యుమెంట్ ఇష్యూ రావటం అనేది ఈ గురుని 8వ స్థాన రీత్యా జరుగుతుంది. అనుకోని మార్పులు, సడన్ చేంజెస్ అనేవి 8వ ఇల్లు ఇస్తూ ఉంటుంది. సో ఈ యొక్క 8వ ఇల్లు ఎప్పుడైతే సడన్ చేంజెస్ ఇస్తూ ఉంటుందో వాళ్ళు అనుకున్న పని ఏదైతే ఉందో అది చివరి నిమిషంలో ఆగే అవకాశాలు సడన్గా జరుగుతూ ఉంటాయి.
సో జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని, ప్రస్తుతం నడుస్తున్నది రాహు మహాదశ. సో 2016 to 2034 వరకు రాహు మహాదశ ఉంది. ఇప్పుడు అంతర్దశ శని జరుగుతోంది. సో 2022 to 2025 అనేది శని అంతర్దశ జరుగుతోంది రాహువులో. సో రాహువు శని ఉన్న ప్లేస్మెంట్ మనం విశ్లేషణ చేసినట్లయితే కనుక రాహు 9, శని 4 అని చెప్పుకున్నాము. శని 4లో ఉండడం స్వదేశీ బంధనం, అంటే 4లో శని 4వ స్థానం తల్లి, స్వక్షేత్రం అంటే స్వదేశం కూడా వస్తుంది. విదేశీ ప్రయాణాల్లో ఆలస్యం ఇచ్చే గ్రహం శని చతుర్థంలో ఉండటం. సో రాహు శని కాలం వాళ్ళ కర్మ పరీక్ష అని చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళ ఆయన ఆ పర్సన్ యొక్క మహాదశ అంతర్దశలో ఆటంకాలు ఇచ్చే సమయము ప్రతి పనిలో కూడా. అది ఎక్కువగా విదేశాలకు సంబంధించి ఉంటుంది. ఎందుకంటే కనుక రాహు విదేశీ కారకుడు, అండ్ ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం కూడా విదేశీ ప్రయత్నాలు కాబట్టి అది ఉంటుంది. గోచార విశ్లేషణకు వస్తే కనుక ప్రస్తుత పరిస్థితి శని 6వ ఇంటి గోచారం, గురుడు 9వ ఇంటి గోచారంలో ఉన్నారు. గురుడు 9వ ఇంట్లో గోచారం రావడం వల్ల 2026 ప్రారంభం నుంచి కూడా భాగ్యయోగం యాక్టివేట్ అనేది అవుతోంది. తర్వాత నవాంశ విశ్లేషణ. నవాంశలో 12వ అధిపతి 9వ ఇంట్లో ఉన్నారు. ఇది చివరికి విదేశీ స్థిర నివాస యోగం ఉందని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. సో విదేశీ యోగం ఉంది, కానీ రాహువులో శని జరుగుతూ ఉండడం వల్ల ఆలస్యాలు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. 3 సార్లు విఫలం కావడం వల్ల ఈ యొక్క ఫలితం అనేది 8వ ఇంటి గురువు శని 4వ ఇంట్లో ఉంటూ శని అంతర్దశలో శని యాక్టివేషన్లో ఉండడం ప్రభావాన్ని కలిగిస్తోంది. ఇది దురదృష్టం కాదు, టైమింగ్ ప్రాబ్లం. సో ఈ యొక్క జాతకానికి సూచించిన పరిహారాలు రాహు శాంతి, శని శాంతి. రాహు శాంతిగా శనివారం నల్ల నువ్వుల దానం చేయటము, శని యొక్క జపం, శనిగ్రహ ధ్యాన మంత్ర జపం చేయించుకోవడము, తర్వాత కొబ్బరికాయను ప్రవాహ జలంలో ఉంచడం, తర్వాత శని యొక్క శాంతి, వృద్ధులకు దుస్తులు దానం చేయాలి, 41 రోజులు శని గాయత్రి జపం చేసుకోవాలి. సో గురుగ్రహాన్ని బలపరచాలి. గురువు యొక్క బలం కొంచెం తక్కువగా ఉండడం, అంటే అష్టమంలో ఉన్న గురుడు, దానివల్ల గురువారం పసుపు దానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలైనా కూడా దానం చేసినా చాలా మంచిది. తర్వాత ఉపాధ్యాయులకు సన్మానాలు, సాధ్యమైనంత వరకు సహాయం చేయడం ఉపాధ్యాయులకు, వాళ్ళ గురువులకు సంబంధించి. సో ఇది గురుబలాన్ని పెంపొందిస్తుంది. సో ఫలితాలు చివరిగా చెప్పేది ఏంటి అంటే, ఆయనకి ఆల్రెడీ మనము ఇచ్చినటువంటి రిజల్ట్ అనేది 2026 జనవరి నుంచి రాహువులో బుధ అంతర్దశ ప్రారంభమవుతోంది. తర్వాత బుధుడు లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్నారు. ఆ కాలంలో విదేశీ ఉద్యోగ యోగం బలంగా ఉంది. సో విదేశీ యోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా రాహు పరీక్షలు ఎదుర్కొంటారు, రాహు ఇచ్చేటటువంటి పరీక్షలు. కానీ సరైన కాలంలో ఫలితం ఖచ్చితంగా వస్తుంది. జాతక చక్ర పరిశీలన అంటే కేవలం ఒక్క లగ్న చార్ట్ మాత్రము చూసి చెప్పడం కాదు. లగ్న చార్ట్ ఉంది కదా సరిపోతుంది అనుకుంటారు, కానీ వాస్తవానికి జ్యోతిషంలో అది కేవలం మొదటి మెట్టు, అంటే మొదటి చక్రము లగ్న చక్రం మెయిన్ చార్ట్ అనమాట. దాంట్లో ఇంకా డీపర్ లెవెల్లో క్వశ్చన్ రిలేటెడ్ వెళ్ళి చూడడం కోసం మనకి దశాంశ, నవాంశ, తర్వాత డివిజనల్ చార్ట్స్ చాలా ఉంటాయి. సో ప్రతి ప్రశ్నకు సంబంధించిన విషయాన్ని బట్టి ఆ ప్రత్యేక విభాగ చార్ట్లోకి వెళ్ళి డీపర్ లెవెల్లో విశ్లేషణ చేస్తూ ఉంటాము. ప్రత్యేకంగా కేపీ పద్ధతిలో కూడా, కృష్ణమూర్తి పద్ధతిలో కూడాను ఆ గ్రహం ఏ రాశిలో ఉంది అన్నది మాత్రమే కాకుండా ఏ నక్షత్రంలో ఉంది, ఏ నక్షత్రాధిపతి, అంటే ఆ గ్రహం ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నారు, ఆ గ్రహ నక్షత్రాధిపతి మీద ఎవరెవరి దృష్టిలు ఉన్నాయి, తర్వాత ఇంకా డీపర్ లెవెల్లో డిగ్రీస్ పరంగా కూడా ఎగ్జాక్ట్ డిగ్రీ, డిస్టెన్స్ కానీ కంజంక్షన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. అంతేకాదు మహాదశ, అంతర్దశ మాత్రమే కాకుండా విదశలు, సూక్ష్మదశలు కూడా పరిశీలిస్తూ ఉంటాము. ఒక ఫలితం చెప్పే ముందు అన్నింటినీ లెక్క వేసుకుని అన్ని కోణాల నుంచి పరిశీలించి చెప్తాం. సో బేసిక్ లగ్న చాట్లో ఉన్న గ్రహాల స్థితి కూడా ఫలితాలు ఇస్తుంది. అందుకే ముందుగా దాన్ని బట్టి మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇందులో. సో డీపర్ లెవెల్లో ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని చెప్తూ ఉంటాము. పర్సనల్ వాట్సాప్ కన్సల్టేషన్స్లో కావచ్చు, ఆన్లైన్ యాప్స్ ద్వారా కావచ్చు, అన్ని రకాలుగా పరిశీలించి మాత్రమే చూస్తూ ఉంటాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.